హలో అండి, వెల్కమ్ టు టేస్టీ వైబ్. ఇప్పుడు మనం ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన సజ్జలతో కీర్ చేసుకోబోతున్నామండి. ఈ సజ్జల్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుందండి, అందువల్ల వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే బాడీ హీట్ కూడా చాలా బాగా కంట్రోల్ చేస్తుందండి. షుగర్ పేషెంట్స్ కూడా లిమిటెడ్గా తీసుకోవచ్చు. మనం ఇది షుగర్ కాకుండా బెల్లం యూస్ చేస్తున్నాం కాబట్టి చాలా మంచిదండి. అలాగే డైజెషన్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఎనర్జీ కూడా స్లోగా రిలీజ్ అవుతుంది కాబట్టి ఎక్కువసేపు ఆకలి కూడా కాదు. కాబట్టి డైట్ చేసే వాళ్ళకి చాలా మంచి గిల్ట్ ఫ్రీ స్వీట్ అని చెప్పొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ సజ్జల కీర్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా దీనికోసం నేను ఒక కప్పు సైజులో సజ్జల్ని తీసుకున్నానండి. ఇలా కప్ మెజర్మెంట్తో తీసుకుంటే మనకి కొలుసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ సజ్జలు చాలా చిన్నగా ఉంటాయండి చూడటానికి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. ఇందులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఒక కప్పు తీసుకొని దీన్ని ఒక పెద్ద బౌల్లో వేసుకోవాలి. ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని చక్కగా 2-3 సార్లు కడుక్కోవాలండి. ఇందులో ఎక్కడైనా ఏమైనా డస్ట్ ఉంటే చాలా బాగా క్లీన్ చేసుకోవాలి. దీన్ని 1 గంట పాటు నాననివ్వాలండి. ఇంకా మీకు టైం ఉంటే ఇంకా ఎక్కువసేపు కూడా నాననివ్వచ్చు. తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి మనం నానబెట్టుకున్న సజ్జల్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ కొద్దిసేపు వేయించుకోవాలండి. అప్పుడు దాంట్లో ఉన్న తడి కొంతవరకు పోయి కొద్దిగా క్రిస్పీగా అవుతుంది. ఒక 5 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇందులో నీరంతా ఎగిరిపోయింది. ఇలా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి 2-3 కప్పుల నీళ్ళని యాడ్ చేసుకోవాలండి. ఇలా సరిపడినన్ని వాటర్ వేసుకొని మనం చక్కగా ఉడికించుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని 2-3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా నొక్కి చూస్తే కొద్దిగా పలుకు తగులుతూ ఉడికినట్టు కనిపిస్తుంది మనకి. అలా ఉడికితే సరిపోతుంది. దీంట్లోంచి కొద్ది భాగాన్ని తీసి పక్కన పెట్టుకోవాలండి. మిగతా భాగాన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక 1/2 లీటర్ పాలను పెట్టుకొని 2-3 ఇలాచి కొద్దిగా తురిమిన కొబ్బరి యాడ్ చేసుకోవాలండి. కొబ్బరి వేయడం వల్ల ఈ స్వీట్లో టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఈ పాలల్లో మనం పక్కకు తీసి పెట్టుకున్న ఉడికించిన సజ్జల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే మనం పేస్ట్ చేసుకున్న సజ్జల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుతూ ఉడికించుకోవాలండి. ఈ కీర్ మొత్తం దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు బెల్లం తీసుకోవాలండి. 1 కప్పు బెల్లం తీసుకున్నాను. దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బెల్లం పాకం ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇలా సజ్జలు బాగా క్రీమీగా అయిపోవాలి పాలతో పాటు ఉడికి. ఇలా చక్కగా ఉడకబెట్టుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లం పాకం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా కలుపుతూ ఉడికించుకోవాలండి. అప్పుడు మనం వేసిన బెల్లం కూడా ఈ కీర్కి చక్కగా పడుతుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని తీసుకోవాలండి. ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా గీ యాడ్ చేసుకోవాలి. అలాగే మీ దగ్గర ఎండు కొబ్బరి ముక్కలు ఉంటే కూడా యాడ్ చేసుకోండి. దీనివల్ల కూడా చాలా టేస్ట్ పెరుగుతుంది. మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా చక్కగా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం చేసుకున్న సజ్జల పాయసం కొద్దిగా చల్లారిన తర్వాత బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాం. ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వేయించిన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే పైనుంచి కొంచెం టేస్ట్ కోసం గీ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు వీటన్నిటిని ఇలా కలిపేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సజ్జల పాయసం రెడీ అయిపోయింది. దీంతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫైబర్ పుష్కలంగా ఉంది అండ్ గిల్ట్ ఫ్రీ స్వీట్ కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే స్వీట్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మంచి మంచి స్వీట్ రెసిపీస్, హెల్తీ రెసిపీస్ మన ఛానల్లో చాలా పోస్ట్ చేయబడ్డాయండి. ఒకసారి ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం.